హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్లు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. గురుబాబు సార్కి ఆత్మప్రణామాలు. జూమ్ లో వీక్షించే మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన శ్రీ ఫర్ యూ ఛానల్ శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి ఆత్మప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజున మనం తీసుకొచ్చిన టాపిక్ ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్స్. నేను ఫస్ట్ ఈ టాపిక్ బుక్ లో చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డా, సూపర్ మార్కెట్ అనేసరికి. అంటే మనం సూపర్ మార్కెట్ ఏంటి, కూరగాయలు తెచ్చుకుంటాము, సరుకులు తెచ్చుకుంటాము. ఈ సూపర్ మార్కెట్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకుంటాము, అసలు ఆధ్యాత్మికానికి సూపర్ మార్కెట్ అని పేరు పెట్టేది ఏంటి అని ఒక ఆశ్చర్యం, వెరైటీ, అంతే కదా. సో దీని గురించి నేను కొంచెం తెలుసుకోవాలని ముందు నేను తెలుసుకొని నాకు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఓకే ఇది చెప్పాలి, ఇది తెలియపరచాలి. ఆధ్యాత్మికత అనేది ఏదో సీరియస్ గా కాకుండా సరదాగా కూడా తీసుకోవాలని చెప్పి ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు. నవ్వుతూ ఉండవా, ఎందుకు ఏడుపు మొహం పెట్టుకుని ముమ్మల్ని సీరియస్ పెట్టుకుని ఉంటావు అని చెప్పి అంటారు అనమాట. అందువల్ల ఏంటంటే ఎవరికైనా సరే ఈ పదం వినగానే ముందు నవ్వు వచ్చేస్తుంది, ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్ ఏంటి అని. ఓకే మాస్టర్స్, అందువల్ల ఈ రోజున మనం వివరించుకుందాం ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్ ఏంటో. ఆధ్యాత్మికత అంటే నేను గురువుని, నేను గురువుని అని చెప్పుకొని మరి చాలా మంది వస్తున్నారండి మార్కెట్లోకి. మనం వాళ్ళ గురించి నో కామెంట్, నో జడ్జిమెంట్, జస్ట్ మనకి వివరం తెలుసుకునే దానికోసమే మాస్టర్స్ ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దు. అయితే మరి చాలా మంది మరి పాదాలని నమస్కారం చేస్తే ఎంత డబ్బులని, నమ లోపలికి ఎంట్రన్స్ కి అయితే ఎంత డబ్బులని, మరి ఎందరో ఉన్నారండి. చాలా మంది తెలుసుకోవడం, మనం అందరం కూడా చూసేవాళ్ళం కూడా. ఎందుకంటే ఆ అనుభవం నాకు కూడా ఉంది. పాదాలు తాకితే 10,000 అంటూ, 5,000 అంటూ, అంటే నేను ఆధ్యాత్మిక గురువుని అని వాళ్ళు అందరిలో ఎక్స్‌పోజ్ అవ్వడం కోసం అని చెప్పి రకరకాల విధానాల్లో వెళ్తూ ఉంటారు. అంటే వారికి జ్ఞానం లేదా, వారికి జ్ఞానం తెలీదా అని కాదు మాస్టర్స్. జ్ఞానం తెలిసినా కూడా వారు ఆ యొక్క జ్ఞానాన్ని పంచే విధానంలో వివిధ రకాలైన పంథాలన్నమాట. మరి ప్రతి ఒక్కరికి మనం వెనక పరిగెడుతూ ఉంటాం. మరి మనం ఒక్కళ్ళనే ఎవరినైనా పట్టుకుంటున్నామా? మనం ఒక గురువుని పట్టుకొని ఆయన దగ్గర ఒక జ్ఞానాన్ని నేర్చుకొని, ఆయన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా? కాదు. ఇవాళ ఒక గురువు వస్తే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాం. రేపు ఒక గురువు వస్తే ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాము. కానీ ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క నాలెడ్జ్‌ని కూడా స్థిరంగా మనం తీసుకునే ప్రయత్నం అనేది మనం చేయమండి. మరి తాము చదివే మరి ఎన్నెన్నో ఇంతింతలా పుస్తకాలుంటాయి. ఎన్నో పుస్తకాలుంటాయి. ఎన్ని పుస్తకాలు చదివావా? ఎన్ని గురువుల దగ్గరికి వెళ్ళావా అనే పాయింట్ కాదు. నువ్వు ఎంత విషయం నువ్వు తెలుసుకున్నావు? నువ్వు వారి దగ్గర నుంచి ఎంత నాలెడ్జ్‌ని, ఎంత జ్ఞానం నువ్వు తీసుకున్నావు అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప, నువ్వు ఎంతమంది గురువుల దగ్గరికి తిరిగావా? ఎన్ని పుస్తకాలు చదివావా? ఎన్ని గ్రంథాలు చదివావా అనేది మనకి పాయింట్ కాదు మాస్టర్స్. అయితే మరి ఈ రోజున మన టీవీ ఛానెల్స్‌లో కూడా ఎన్నెన్నో రకాల ఛానెల్స్ మరి వారి నాలెడ్జ్‌ని షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఒకళ్ళు చెప్పేది ఇంకొకళ్ళు చెప్పరు. ఇంకొకళ్ళు చెప్పేది ఇంకొకళ్ళు చెప్పరు. ఒకే విషయం గురించి చెప్తూ ఉంటారు. కానీ ఎవరిది కరెక్ట్ అనేది కొన్ని కొన్ని విషయాల గురించి ఒక క్లారిటీ ఉండదండి. ఎందుకంటే ప్రతీది కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి అంటే మరి నలుగురు కలిసిన తర్వాత సత్యం అనేది ఎప్పుడైనా సరే ఒకటే ఉంటుంది. నలుగురు గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా సత్యం అనేది ఒకటి ఉంది అంటే ఒకటే ఉంటుందన్నమాట. నలుగురు దగ్గర 4 రకాలు ఉండదు. అట్లాగే ఏ విషయమైనా సరే తెలుసుకోవాలి అంటే ముందు మనం ఒక గురువుని పట్టుకొని, ఆ గురువు దగ్గర నువ్వేం జ్ఞానం తెలుసుకోగలిగావు? ఆ గురువు దగ్గర ఉన్న జ్ఞానం నువ్వు పట్టుకున్నావనే లేదా అనే విషయాన్ని మనం మరి ఎంపిక చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. కానీ నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, మరి అందరి దగ్గర ఆధ్యాత్మికతని సేకరించుకొని, ఆ యొక్క జ్ఞానం వల్ల, ఆ యొక్క సమాచారం వల్ల మనం అక్కడే మనం స్టికాన్ అయిపోకూడదు. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటున్నామా లేదా? మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క జీవన పరివర్తన క్రమాలని ఎంతవరకు మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాము? ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకుంటాం. జ్ఞానం తెలుసుకోవడమే కాదు, మనం మనం అరిషడ్ వర్గాలంటాము, గుణాలంటాము.
మరి అరిషడ్ వర్గాలంటే ఏమిటి? అవి అరిషడ్ వర్గాలు అసలు పూర్తిగా అవసరం లేదా? ఎంతవరకు మన జీవితంలో కావాలి? ఎంతవరకు మన జీవితంలో వాటిని అరిషడ్ వర్గాలన్నిటిని కావచ్చు, గుణాలన్నిటిని కావచ్చు, మన యొక్క జీవిత విధానంలో అప్లై చేసుకుంటూ వస్తున్నాము అనే విషయాన్ని మరి ప్రతి ఒక్కళ్ళం గూడా మన జీవితాలకి మనం ఆపాదించుకుంటూ ఉండాలండి. మరి ఆపాదించుకోవడమే కాకుండా దాని యొక్క జీవన పరివర్తనను కూడా మనం పెంపొందించుకుంటూ ఉండాలి. మన జీవన పరిణామ క్రమం పెంపొందించుకోవడం కోసమే మన ఈ గురువులు మన వెంట మనం వెళ్తూ ఉండేది. ఊరికే వెళ్ళం కదా అండి! మరి ఆ గురువు దగ్గర ఏ జ్ఞానం ఉంది? ఆ జ్ఞానం మన జీవితానికి మనకేం అవసరపడుతుంది? మన యొక్క ఆలోచన విధానానికి ఏ విధంగా అవసరపడుతుంది? మన జీవన పరిణామ క్రమాన్ని ఏ విధంగా మారుస్తుంది? అనే విషయాలు తెలుసుకోవడం కోసమే మనం ఎందరిని గురువుల్ని మనం వెళ్తూ ఉంటాము. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాము. చూడండి ప్రతిసారి ఎప్పుడూ అంటూ ఉంటారు. "ఒరేయ్! మరి మన పిరమిడ్ పిఎస్ఎస్ఎం అనేది ఒక సాలార్జంగ్ మ్యూజియం లాంటిది. ఎందువల్లంటే మిగతా సంస్థల్లో వాళ్ళ పుస్తకాలే చదవాలి. వాళ్ళ జ్ఞానాన్నే వినాలి. వాళ్ళ జ్ఞానాన్నే మనం పాటించాలి. కానీ మన పిఎస్ఎస్ఎంలో అట్లా కాదు. ఎందరో గురువులు, ఎందరో మాస్టర్లు వాళ్ళందరి దగ్గర కూడా ఎవరి దగ్గర ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం తీసుకునే అవకాశం నేను అన్నిటిని మీ ఎదురికి పంచిస్తున్నాను. మరి ఈ యొక్క జ్ఞానం అందరిలో ఏ విధంగా ఉంది? ఏ పుస్తకంలో ఏ నాలెడ్జ్ ఉంది? ఏ గురువు దగ్గర ఏ ఒక్క జ్ఞానం ఉందని చెప్పి అందరిని పరిశీలించి, అందరి గురువుల దగ్గరికి మీరు వెళ్ళండి. ఏ జ్ఞానం ఎలా తీసుకోవాలి? తీసుకున్న జ్ఞానం ఎలా మీ జీవితంలో మరి ఆపాదించుకోవాలనే విషయాన్ని మీకు కూలంకషంగా వివరంగా ఇచ్చాను. అంటే ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం అంటే మన పిఎస్ఎస్ఎంలో మన ఎందరో గురువులు మనం తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇప్పుడు ప్రతిరోజు గూడా ధ్యానం సాధన మొదలుపెట్టేటప్పుడు సమస్త పరమ గురు మండలందరికీ గూడా ఆత్మ ప్రణామాలు అని చెప్పుకుంటామండి. మరి ఎందుకు ఏ ఒక్క గురువుకే మనం ఆత్మ ప్రణామాలు చెప్పుకోము? అందరు సమస్త పరమ గురుమండలి అందరికి ఎందుకు ప్రణామాలు చెప్పుకుంటామంటే, సమస్త పరమ గురుమండలి అందరూ కూడా మన కోసమే భూమి మీద ఇచ్చేసి, మనకి ఏ జ్ఞానం అందిస్తూ ఉండాలి. ఎవరు ఏ జ్ఞానం గురించి తప్పిస్తూ ఉన్నారో వాళ్ళకి అటువంటి జ్ఞానాన్ని పంచడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు భూమి మీద అని తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. అంతేకాదు నీ యొక్క జన్మ లక్ష్యం ఏంటి? మరి నీ యొక్క ప్రయాణం భూమి మీదకి ఎందుకొచ్చావో తెలుసుకోవడం కోసమే ఈ యొక్క జ్ఞానము. ఈ యొక్క ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటేనే జ్ఞానం అన్నమాట. ఆధ్యాత్మిక చింతన అనేది లేనిది నువ్వు జ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు. మరి ఆ జ్ఞానం తెలుసుకోవాలి అంటే నీకు అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ధ్యానం చేయాలి. మరి సరైన ధ్యానం ఏంటి? ఆనాపానసతి ధ్యానము. ఆనాపానసతి ధ్యానం చేసిన యెడల నీకు అపారమైన జ్ఞానం పొంది నువ్వు నీ యొక్క జన్మ లక్ష్యం అంటే ఏంటో తెలుసుకుంటావు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటావు. ఈ యొక్క లక్ష్యంలో ఈ యొక్క జన్మలో నువ్వు ఏం నేర్చుకోవడం కోసం భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చావు. మరి నువ్వు గత జన్మలో ఎన్నో జన్మలు నువ్వు తీసుకొని వచ్చుంటావు. మరలా వెళ్ళి ఉంటావు. పునరపి మరణం జరుగుతూనే ఉండుంటది. అయినా కూడా మరలా నువ్వు పుడుతూనే ఉన్నావు. నువ్వు తెలుసుకుంటూనే ఉన్నావు. కానీ ఈ జన్మలో నువ్వు మళ్ళీ ఏం తెలుసుకున్నావు? మరి ఈ జన్మలో నువ్వు తెలుసుకున్న విషయం ఇంకా ఏముందనే విషయంలో ఎరుకలో పెట్టుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి మనం నిజమైన లక్ష్యాల కోసం మన జీవితాన్ని మనం త్యాగం చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఎందుకు త్యాగం చేయాలి? మరి మన భార్య, పిల్లలు అందరూ కూడా ఇయంతా ఈ యొక్క మన బంధాలన్నీ కూడా శాశ్వతమైన బంధాలు కాదు. అప్పుడు మనకి మరణం సంభవిస్తుంది మాస్టర్స్. మన వాళ్ళు వదిలిపెట్టి వెళ్తారు. మన అమ్మమ్మలు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, మనం బంధాలతో ముడిపడి ఉంటాం. బంధరాహిత్యంగా ఉండాలి మనకు తెలిసినా గాని, బంధరాహిత్యంగా ఉండే ప్రయత్నాన్ని మనం చేయలేకపోతాం అన్నమాట. ఆ బంధాల్లోనూ మన యొక్క వస్తు వాహనాదుల మీదనో, మన యొక్క ఈ భూమి మీద ఉండే ఈ యొక్క వీటికే మనం అంకితం అయిపోయి ఉంటాం అన్నమాట. ఈ యొక్క అరిషడ్ వర్గాల గుణాలకి అంకితం అయిపోయి ఉంటాం. కానీ అంకితం అవ్వచ్చు. ఎలా అంకితం అవ్వచ్చంటే మధ్య మార్గంలో అంకితం అవ్వచ్చు. అన్ని సమపాళల్లో అంకితం అవ్వచ్చు. కానీ మనకుంటే ఎక్కువుంటుంది. లేదంటే తక్కువుంటుందనమాట. అందువల్ల ఏంటంటే మన యొక్క జన్మ లక్ష్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా గూడా మనం దాని లోపలికి వెళ్లి నీ అంతరంగ ప్రయాణం చేయలేకపోతున్నావు. అనే విషయం తెలుసుకుంటూ ఉంటున్నారు మాస్టర్స్. మరి కొంతమంది చాలామంది ఈ ఆధ్యాత్మిక విషయాల పైన ఈ చర్చించి వాటి గురించి లోపలికి వెళ్లి నిజమైన నీ యొక్క ప్రయాణం ఏంటో తెలుసుకునే దానికి కూడా ప్రయత్నం చేయటం లేదు. నీ అంతరంగ ప్రయాణం చెయ్యి అంటే, నా యొక్క అంతరంగ ప్రయాణం చేయడం అంటే ఏంటి? గుళ్ళకి ఆధ్యాత్మం అంటే ఏమనుకుంటున్నారు? దేవాలయాలకు వెళ్లి, కొబ్బరికాయలు కొట్టి, మన పూజలు చేసి, మొక్కులు మొక్కుకొని, దాన్నే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు మాస్టర్స్. ఆధ్యాత్మికం అనుకుంటున్నారనేది ఒక పాయింటు, ఒక మెట్టు
ఉన్నా కూడా అందులో నుంచి నువ్వెవరు కూడా జ్ఞానం తీసుకునే వాళ్ళు లేరు. అందులో నుంచి జ్ఞానం తీసుకొని, ఆ యొక్క జ్ఞానాన్ని మన యొక్క జీవితాల్లో ఆపాదించుకొని, మన లక్ష్యం ఏంటో తెలుసుకునే వాళ్ళు లేరు. అందువల్ల నిజమైన ఆధ్యాత్మికత అంటే ధ్యాన సాధనలు చేయటమే నిజమైన ఆధ్యాత్మికత. ఇప్పుడు చూడండి మరి సూపర్ మార్కెట్‌లన్నారు. మరి ఈ సూపర్ మార్కెట్‌లో మనకేం దొరుకుతియి? అద్భుతమైన సూపర్ మార్కెట్‌లండి మనయి కూడా చూడండి. మరి ఆధ్యాత్మికత అనే ఈ యొక్క సూపర్ మార్కెట్‌లో మనం ఏం తెలుసుకోబోతామంటే మనం ఏమనుకుంటాం ఒక సూపర్ మార్కెట్‌కెళ్ళేటప్పుడు మన ఇంట్లో సరుకులు నిండుకున్నయి. కందిపప్పు కావాలా, ఉప్పు కావాలా, పప్పు కావాలా మనం అన్ని లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాం కదా మాస్టర్స్. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు, ధ్యానంలోకి మనం ప్రయాణం చేసేటప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకో. నీలో ఉన్న నీలో ఉన్న సుగుణాలేంటి? నీలో ఉన్న దుర్గుణాలేంటి? నీలో ఉన్న దుర్గుణాలు ఎలా పోగొట్టుకోవాలి? సుగుణాలను ఎలా తీసుకొచ్చుకోవాలి? అన్న విషయం మనం సరదాగా తెలియపరిచారనమాట. మరి మనం ఏమనుకుంటాం రేపు పొద్దున్నే సూపర్ మార్కెట్‌కి వెళ్ళి చక్కగా సరుకులన్నీ తీసుకొచ్చుకోవాలి. అన్ని లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాం అనమాట. అట్లాగే మనం కూడా ఇలా లిస్ట్ రాసుకొని నిద్రపోయి రేపు పొద్దున కల్లా కూడా రాత్రి పూట నిద్రంతా కూడా సరుకుల గురించే. కానీ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే ఈ విషయాన్ని మనమంతా కూడా ఈ యొక్క లిస్టు ఈ ఆధ్యాత్మిక లిస్ట్ అనమాట ఇదంతా గూడా. ఈ ఆధ్యాత్మిక లిస్ట్ ఏంటి? మన గుణాలు. మన గుణాలు ఎలా తెచ్చుకోవాలనే లిస్ట్‌ని మన మైండ్‌లో ఏర్పాటు చేసుకోవాలి. ఆ యొక్క ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్ ఏమిటి అని చూడాలి మాస్టర్స్. మరి ఇప్పుడు నేను ఈ రోజున రాత్రి కల్లో అనుకున్న ధ్యానం చేసి నేను ఏం జ్ఞానం నేను పొందాను. నాలో ఉన్న దుర్గుణాలేంటి? నాలో ఉన్న సుగుణాలేంటి? నన్ను నేను పరిశీలించుకుంటే నాకు కావాల్సిందేంటి? నాకు సహనం కావాల్సొచ్చింది. దయ కావాల్సొచ్చింది. మరి ప్రేమ కావాల్సొచ్చింది. మరి తెలివి కావాల్సొచ్చింది. నమ్మకం కావాల్సొచ్చింది. మరి ఇతరులను అర్థం చేసుకోవటం ఎలాగా అనే విషయం కావాల్సొచ్చింది. మరి ఇయన్నీ కూడా నాలో లోపించిన గుణాలనమాట. ఇవన్నీ గూడా ఈ సూపర్ మార్కెట్‌లకి వెళ్లి కొనుక్కొచ్చుకోవాలి. ఇక్కడ సూపర్ మార్కెట్ ఏంటి? ఆధ్యాత్మికత, ధ్యానము, జ్ఞానము. ఓకే మాస్టర్స్. అంతే ఇతరులను అర్థం చేసుకోవడానికి మించిన జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం ఇంకోటుందా అండి? అందువల్ల ఏంటంటే, మరి ఇంకా ఏం కావాలి మనకి? ధైర్యం కావాలి, దానగుణం కావాలి. ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు కావాలి. మరి అన్నిటికంటే ఇంకా ఏం కావాలి? అసలు భూమి మీద జన్మ తీసుకొని మనకిది కావాలి అని అనుకునేది ఏంటి ప్రతి ఒక్కళ్ళం? ఆనందం. ఆనందం కావాలి అనుకుంటాం. చూడండి ఎలా పొందుతామో చూడండి. ఒకతను వెళ్ళాడంట సూపర్ మార్కెట్‌కి వెళ్ళి లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఒక ఏంజిల్ లాంటి ఒక దేవత లాంటి ఒక అమ్మాయి చక్కగా ఆహ్వానించి నాన్న నీ బాస్కెట్ తీసుకొని నీకు కావాల్సిన సరుకులు వేసుకో అనిందంట. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలో మన అంతరంగంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనలో ఉన్న మన పూర్ణాత్మ మనల్ని ఆహ్వానించి, నాయన నువ్వు చక్కగా నువ్వు ధ్యానం చేసుకొని నీలో ఉన్న దుర్గుణాలన్నింటినీ పోగొట్టుకొని, నీ యొక్క సుగుణాలు ఏవైతే కావాలో అయన్నీ కూడా నువ్వు చక్కగా ధ్యాన సాధనలో నీ కర్మలన్నింటిని కూడా దగ్ధం చేసుకొని, అవన్నీ నువ్వు పొందు. అని చెప్తుందండి. ఇక్కడ పూర్ణాత్మ, ఇక్కడ ఏంజెల్ వచ్చి నీకు ఆహ్వానించి బుట్ట తీసుకొని, సరుకులు తీసుకొని ఎట్లా ఆహ్వానించిందో, ఇక్కడ మనకి ధ్యానంలోకి నీ అంతరంగంలోకి ప్రయాణించి, నీ యొక్క పూర్ణాత్మ, నీ యొక్క దుర్గుణాలన్నిటిని పోగొట్టుకొని, సుగుణాలన్నిటిని పొందాలి అంటే చక్కగా నువ్వు ధ్యాన సాధన చేసుకో నాయనా. ఆనాపానసతి ధ్యానం చేసుకో. మరి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా నువ్వు చక్కగా విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించిన ఎడల, నీ అంతరంగంలో దాగి ఉన్న, నీ శరీరంలో దాగి ఉన్న మరి 2,72,000 నాడుల్లో ఉన్న కర్మలన్నింటిని దగ్ధం చేసుకొని, నీయో నీకేవైతే గుణాలు కావాలో, ఆ గుణాలన్నిటిని నువ్వు పొందు. పెంపొందించుకో అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మీకు కావాల్సిన సామాన్లన్నీ పట్టుకెళ్ళండి అంటే, మరి మీ అంతరంగంలోకి ప్రవేశించిన తర్వాత, నువ్వు నీ యొక్క కర్మలన్నిటిని ఏవైతే తొలగించుకుని, నీవేవైతే గుణాలన్నిటిని నువ్వు పెంపొందించుకుంటూ ఉంటావో, అవన్నీ నీ సొంతమే. అవి నువ్వు తీసుకెళ్ళిపో నాయనా అని చెప్పి నీ అంతరాత్మ నీకు చెప్తూ ఉంటుంది. నీ పూర్ణాత్మ నీకు చెప్తూ ఉంటుంది. అని మనం ఇట్లా మనం మ్యాచింగ్ చేసుకోవాలి మాస్టర్స్. ఈసారి మనకి సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మనం ఏం అనుకుంటామో తెలుసా అండి? ఇది గనుక ఎవరైనా వింటారు. ఈ వీడియో గనుక వింటే ఓకే. ఇవాళ మనం సూపర్ మార్కెట్‌కెళ్ళిన తర్వాత సహనం ఉందా? దయ ఉందా? ఆధ్యాత్మికంలో మనం ప్రవేశించాము. మనలో దయ ఉందా? దానగుణం ఉందా? ధైర్యం ఉందా? ఇవన్నీ గుర్తొస్తాయండి. సరదాగా ఉంటూ ధ్యానాన్ని చేస్తూ సరదా అయిన మాటలతో, సరదా అయిన ఆలోచనలతో
మన ధ్యానాన్ని ఎలా చేసుకోవాలనే దాన్ని కూడా ఒక చిన్న మచ్చుక లాంటి విషయాన్ని పత్రిసారి మనకు సరదాగా ఇవ్వడం జరిగిందండి. ఒక 'ధ్యాన జగత్' అనే బుక్ ద్వారా. ఓకే మాస్టర్స్. అట్లాగే ఒకతను లోపలికి వెళ్ళాడన్నమాట. ఒక బాస్కెట్ తీసుకొని. తీసుకువెళ్ళిన తర్వాత పక్క ర్యాక్‌లో ఉన్న సహనాన్ని చూసాడంట. ఓహ్! ఈ సహనం ఉందే ఇక్కడ. నాకు చాలా సహనం కావాలి. అసలు నేను భూమి మీదకొచ్చిందే సహనాన్ని పెంపొందించుకోవడం కోసం అని భావిస్తాడంట. మరి ఎటువంటి సహనం అది? మరి ఆధ్యాత్మికత అంటేనే సహనం కదా! మరి శ్రీరాముడి యొక్క సహనమే నాకు కావాలి. సీతాదేవి యొక్క సహనమే నాకు కావాలి. పాండవుల యొక్క సహనమే నాకు కావాలి. ద్రౌపది యొక్క సహనమే నాకు కావాలి. మరి యేసు ప్రభు యొక్క సహనం నాకు కావాలి. గౌతమ బుద్ధుడి యొక్క సహనమే నాకు కావాలి. మరి మహాత్మా గాంధీ యొక్క సహనం నాకు కావాలి. ప్రతి స్త్రీలో ఉండే ఒక సహన గుణము నాకు కావాలి. ప్రతి మాతృమూర్తి యొక్క సహనమే నాకు అద్భుతమైన సహనము, గుణము. మరి ఇన్ని దృష్టాంతాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటయ్యా అంటే, ఆధ్యాత్మికం అంటేనే సహనము. ఈ సహనాన్ని, ఈ యొక్క గుణాన్ని మనం పెంపొందించుకోవడం కోసమే మనం భూమి మీదకి జన్మ తీసుకొని రావడం జరిగింది. మన యొక్క జీవన గమ్యం ఏంటయ్యా అంటే, ఈ జన్మలో నేను సహనం పెంపొందించుకోవడం కోసం వచ్చాను. మరి నేను గత జన్మలో జన్మ తీసుకున్నా, కానీ నేను సహనాన్ని పొందలేకపోయాను. ఇంకా నాలో గుణాలు లోపించినియి. కొన్ని గుణాలు లోపించినియి. ఆ గుణాలన్నింటిని కూడా ఈ జన్మలో మరలా జన్మ తీసుకొని, ధ్యానం చేసి, జ్ఞానం పొందిన తర్వాత మరి రకరకాల ఎందరో మనకి పరమ గురువులందరూ ఉన్నారు. వారందరి ద్వారా నేను ఏ జ్ఞానం పొందాలో, ఏ గుణాలైతే నేను పొందాలో, ఆ గుణాలు పొందే తీరుతాను ఈ జన్మలో ఖచ్చితంగా అని జన్మ తీసుకొని వస్తాడంట మాస్టర్స్. అలా వచ్చిన తర్వాత ఇటువంటి గుణాలన్నింటిని గూడా సేకరించుకొని తీసుకువెళ్ళాలి మన ఆత్మలోకాలకి. ఎట్లా ఈ యొక్క సూపర్ మార్కెట్‌లో ఉన్న వస్తువులన్నీ మనకు కావాల్సినవి మన ఇంటికి ఎట్లా తీసుకెళ్తామో, ఈ యొక్క గుణాలన్నింటిని గూడా మనం ఈ భూమండలంలోకొచ్చిన తర్వాత ధ్యానం చేసి, జ్ఞానం పొంది, ఆ యొక్క గుణాలన్నింటిని తీసుకొని మనం తిరిగి ఆత్మలోకాలకు వెళ్తాము. మన ప్రతిసారి ఎప్పుడో అంటారన్నమాట. దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా మీరు దిగజారి ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళొద్దయ్యా. మీకు ఏవైతే కావాలో గుణాలు అవన్నీ పొంది మీరు ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళండి. అద్భుతమైన ఆత్మ జ్ఞానంతో తిరిగి వెళ్ళండి ఆత్మలోకాలకి. మీ యొక్క జన్మను వృధా చేసుకోరాదు. అని చెప్తారంటండి. మరి మనం వృధా చేసుకొని మనం వెళ్దామా? మనం గూడా ఆధ్యాత్మికత అనే సూపర్ మార్కెట్‌లోకి వచ్చి, మనకే గుణాలు కావాలో అయన్నీ పొంది, మరి ఆ గుణాలకు కావాల్సిన యొక్క పరిస్థితులన్నీ మనకి ఏర్పరచబడతాయి ఈ భూమి మీద. మరి ఈ సహనం కావాలి. ఊరికే వచ్చేస్తుందా అండి సహనము? ఎందుకన్నా మరి రాముడి వారి సహనం ఎందుకన్నారు? మరి రాముడు వారు సీతాదేవిని కోల్పోయి ఎన్ని బాధలు పడ్డారో గదా! మరి ఎంత సహనం వహించుంటారు? మరి సీతాదేవి మరి రాముల వారి ద్వారా బయటికి పంపబడింది. ఆవిడ ఎంత సహనం ద్వారా ఆవిడ యొక్క జీవితాన్ని గడపరించారు చూడండి. మరి ఎంత సహనం ఉంది ఆవిడకి. ఆ సహనం మనకు కావాలి. మరి పాండవులు మరి కౌరవుల చేత అడవుల్లోకి పంపబడ్డారు. మరి ఎంత సహనం ఉంటే వారి యొక్క పాండవులకి ఆ యొక్క 14 ఏళ్ల వనవాసాన్ని తీర్చుకొని మరలా వెళ్ళటం జరిగింది. ఎంత సహనం ఉంటే వాళ్ళు ఉండగలిగారు. ఎంత ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళంతా అడవుల్లో ఉండగలిగారు మాస్టర్. ఆ సహనము అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఎట్లా బయటపడి, ఆ బయటపడిన తర్వాత ఆ ఆత్మజ్ఞానం ద్వారా నువ్వు తిరిగి పైలోకానికి ఎట్లా వెళ్ళాలనే సహనాన్ని వాళ్ళు అద్భుతంగా నేర్చుకుంటున్నారు కాబట్టి, మనం ఆ యొక్క పరిస్థితుల నుంచి ఆ సహన గుణాన్ని నేర్చుకోవాలి అనే విషయం మనం తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మనకి ద్రౌపదీదేవి. మరి ద్రౌపదీదేవిని మరి వస్త్రాహరణం చేసి ఆమెను ఎంతో అవమానిస్తారు. మరి ఆవిడకి తాత్కాలిక అప్పటికప్పుడు అవమానం వచ్చిందండి. ఆవిడ ఊహించిందా నన్ను ఇట్లా జరుగుతుంది ఒక పరిస్థితి. నేను భరించాలి, నేను తట్టుకోవాలి. నాకంత సహనశక్తి నాకుంది అని ఆవిడకి తెలుసా? అప్పటికప్పుడే వచ్చింది ఆవిడకి ఆ పరిస్థితి. సో, ఎందువల్లంటే అప్పటికప్పుడే ఆవిడేం చేసిందంటే ఆ పరిస్థితి వచ్చిన వెంటనే ధ్యానంలోకి వెళ్ళిందండి. వెంటనే ధ్యానంలోకెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మరి వస్త్రాన్ని పొందుకోవడం జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళ పురాణ పురుషుల ద్వారా గావచ్చు, ఉత్తమమైన గురువుల ద్వారా కావచ్చు, పరమ గురువుల ద్వారా కావచ్చు, మనకేం కావాలో మన యొక్క సాధనల ద్వారా మనం అవన్నీ ఆ గుణాలు పొందడానికి మనం భూమి మీద జన్మ తీసుకొని వచ్చాము. నీ అంతరంగ ప్రయాణం చేయటం ద్వారా నీకేమి కావాలో అవి పొందడం కోసం జన్మ తీసుకొని రావడం జరిగింది. అని తెలియపరుస్తున్నారండి. మరి గౌతమ్ బుద్ధుడు వారి అవమానం ఎన్ని అవమానాలు తట్టుకున్నారాయన. కొట్టారు, తిట్టారు, మొహం మీద ఊసారు, తలుపులేసారు. మరి ఎన్నో అవమానాలు. ఆయన అందరిని గూడా ఒక పసిపిల్లల్లాగా చూసారండి గౌతమ్ బుద్ధుడు వారు. యేసుక్రీస్తు వారు గూడా అంత. నాయనా వీళ్ళందరూ గూడా పసిపిల్లలు. వీరిని క్షమించండి. వారు తెలియక ఇట్లాంటి ప్రవర్తన చేస్తున్నారు
అని సహనంగా అన్నారే తప్ప, నా మీద ఇంత అఘోరాలు చేశారు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి ఎవరైనా అనుకున్నారా మాస్టర్స్? అనుకోలేదు. కానీ మనం ఇటువంటి పురాణ పురుషులందరి గురించి, వాళ్ళ యొక్క గుణాల గురించి మనం చెప్పుకుంటూ ఉండటమే గానీ, మన జీవితాల్లో ఆపాదించుకుంటున్నామా లేదా అనేదే మనకి కావాల్సిన పాయింటు. నువ్వు ఆధ్యాత్మికలో వస్తున్నావు. నువ్వు ధ్యానం చేస్తున్నావు. నువ్వు జ్ఞానం పొందుతూ ఉన్నావు. రోజు వింటూ ఉన్నావు. రోజు పుస్తకాలు చదువుతున్నావు. ఎంత వింటున్నావా? ఎన్ని గురువుల దగ్గరికి వెళ్తున్నావా? ఎన్ని పుస్తకాలు చదువుతున్నావా అనేది పాయింట్ కాదు. నువ్వెంత తెలుసుకుంటున్నావు అనే పాయింట్ అని ఇందాకే చెప్పానండి. మీ జీవితంలోకి తెలుసుకున్న జ్ఞానాన్ని అంతటిని కూడా ఎంతవరకు నువ్వు ఆపాదించుకోగలుగుతున్నావు అనేది నీ ముందున్న ప్రశ్న. అవునా మాస్టర్స్? మరి మహాత్మా గాంధీ ఆయన ఎంత పోరాడితే మనకి స్వాతంత్ర్యం రావడం జరిగిందండి. మరి వచ్చిన స్వాతంత్రాన్ని మనమే చెడగొట్టుకుంటున్నామే తప్ప, మరి ఆయన యొక్క సహనాన్ని మనం గుర్తించి, ఆ యొక్క సహనం గుణాన్ని మనం ఎంతవరకు పెంపొందించుకుంటున్నాము అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మరి ప్రతి స్త్రీలో సహనం ఉంటుంది. మరి సహనము అంటేనే స్త్రీమూర్తి గుర్తొస్తుందండి. అంటే పురుషుల్లో సహనం లేదా అంటే ఉండొచ్చు. కానీ స్త్రీమూర్తి దానికి ప్రతీకగా మారింది. శ్రీమూర్తిలో ఇంకా అంతకు మించి సహనశక్తి ఉంది కాబట్టి శ్రీమూర్తిని సహనానికి మారుపేరుగా ఎంచుకున్నారు. మరి శ్రీమూర్తిలో ఉండే శ్రీమూర్తికే సొంతమనేం కాదండి. ఎవరైనా స్త్రీ, పురుష భేదం లేకుండా ఎవరైనా సరే సహనాన్ని పెంపొందించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవనం యొక్క లక్షణం అది. లక్ష్యము అని తెలుసుకోవాలి. ఓకే. మరి ఇన్ని దృష్టాంతాల ద్వారా మనకు అర్థం చేసుకునేదేంటంటే, మనకు కావాల్సిందేంటంటే, ఆధ్యాత్మికత ద్వారా జ్ఞానం తెలుసుకోవడం ద్వారా మనం సహనం నేర్చుకోవాలి. సహనాన్ని పెంపొందించుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి. మరి ఇక్కడ ఇంకొక విషయం చూద్దాము. అంతే మన పక్క ర్యాక్‌లో ఉన్న ఆహ్, సహనం పక్కనే దయ కూడా ఉందంటండి. మరి దయ కావాలి. ఎంత దయ మనం చూడండి మరి ఇప్పుడు శాకాహారం గురించి ఎంత పాటుపడుతున్నారు మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా. దయతో ఉండండి, దయతో ఉండండి, మూగజీవాల పట్ల దయ వహించండి. శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అని చెప్పని ఎంత ఆ దయాగుణాన్ని పెంపొందించుకొని అందరికి ఊరూరా శాకాహార ర్యాలీలు చేస్తూ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మాస్టర్స్. అవునా అండి? అందువల్ల సహనము కావాలి. దయ కూడా కావాలి. అయితే మరి 2, 4 ప్యాకెట్‌లు చొప్పున బాస్కెట్‌లో వేసుకుందంట. ఆవిడకి ఎక్కువగా దయాగుణం కావాలంట. ఎందుకంటే ఆవిడకి అంతకుముందు ఎక్కువగా మాంసాహారం తీసుకుంటుండేదంటండి ఒకావిడ. ఆవిడ నాలో దయాగుణం ఎక్కువ కావాలి, నా సహనం ఎక్కువ కావాలి, నేను మాంసాహారం మానేయాలి, నేను శాకాహారమే నా జీవితంలో ఆపాదించుకోవాలి అని చెప్పని విపరీతమైన నాకు దయ కావాలి. అందులో నేను దయ అనే గుణాన్ని ఎక్కువ పెంపొందించుకుంటూ ఉంటాను. ఎక్కువ కావాలని చెప్పి ఆమె కోరుకుంటూ ఉంటుందంటండి. చూడండి ఇక్కడ మనం మొదలుపెట్టిందేంటి? సహనాన్ని, దయని మనం ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్‌లో కొనుక్కోవడం మొదలుపెట్టాము. మన గుణాలు. ఓకే. కొనుక్కోవడం మొదలుపెట్టాము అంటే, మన అంతరంగంలో ప్రయాణించి, మనం మన మనల్ మనలతో మనం ప్రయాణించి ధ్యాన సాధన వల్ల మన యొక్క కర్మలన్నిటిని తొలగించుకోవడం ద్వారా, మనలో ఏదైతే దుర్గుణాలున్నాయో అవన్నిటిని తొలగించుకొని, సద్గుణాలను పెంపొందించుకునే ప్రయత్నంలో ఈ యొక్క గుణాలన్నిటిని కూడా మనం పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని మనం గుర్తిస్తూ ఉండాలండి. మరి ఆ పక్కనే ఇంకో ర్యాక్‌లో అందంగా అమర్చబడి ఉన్న ప్రేమ. ప్రేమ నుంచి డజన్ డబ్బాలు తీసుకుందంట ఆవిడ. అంటే ఆవిడకి ప్రేమ తత్వం ఎక్కువ కావాలంటండి. ఆవిడలో ప్రేమ తత్వం అనేది లోపించిందంట. నాకు ప్రేమ తత్వం ఎక్కువగా ఇవ్వండి. నేను సకల జీవుల్ని గూడా ప్రేమతో, దయతో, సహనంతో నా యొక్క జీవనాన్ని ఎంతో అద్భుతమైన జీవన గమనానికి నేను పరివర్తన చేసుకుంటూ ఉండవలను. నేను నా యొక్క జీవితాన్ని మరి గొంగళి పురుగు స్థాయిలో ఉన్నాను. సీతాకోకచిలుక స్థాయిలో పరివర్తన నేను చెందుతూ ఉండాలి అంటే నాకు ఈ గుణాలు చాలా నాకు అవసరము. మరి సహనం కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి. ఇయన్నీ గూడా గుణాలు నాకు ఎక్కువ కావాలి. ఈ జన్మలో ఇయన్నీ పొందడం కోసం ఈ జన్మ నేను తీసుకోవడం జరిగింది. ఎక్కువ ఈ యొక్క గుణాలన్నీ నాకు కావాలి అని చెప్పి ఆమె కోరుకుంటూ ఉందంటండి. మరి కుడివైపుకి వెళ్ళింది అక్కడ ర్యాక్‌లో అంట తెలివి ఉందంటండి. తెలివి. మరి నమ్మకం. మరి క్షమాగుణం. ఈ 4 కూడా పక్కనే ఉన్నాయేంటండి. ఇక్కడ చూడండి సహనము, దయ, ప్రేమ. ఈ పక్క ర్యాకుల్లోనే మరి తెలివి ఉంది. మరి తెలివనే గుణం కావాలా? నమ్మకం అనే గుణం కావాలా?
మరి క్షమాగుణం అనే గుణం కావాలా మాస్టర్స్ మనకి. మరి తెలివి లేకపోతే ఏ పనైనా మనం చేయగలమా అండి? అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. చేయాల్సిందేమో చేయకుండా వదిలిపెట్టేస్తాం. చేయకూడనిది చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఉన్న పని అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. సరియైన సమయానికి సరియైన తెలివి ఉపయోగించకపోతే నీకు ఎంత చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా ఉపయోగం లేదు అనే విషయం తెలుసుకుంటాం. అందువల్ల ఇప్పుడు మరి ఆ తెలివే నీకు లేకపోతే నీకెవరైనా ఒక పని అప్పచెప్పారనుకోండి, నమ్మకం కలుగుతుందా నీ మీద? నమ్మకం కలగదు కదా మాస్టర్స్. మరి నీకు ఎదుటి వ్యక్తి మీద నమ్మకం కలగాలి అంటే వాడికి సరియైన తెలివితేటలు, సరియైన వాడి యొక్క తెలివిని ఉపయోగించి ఆ యొక్క పనిని చక్కగా నిర్వర్తించుకుంటూ రావాలి నువ్వు. అన్న విషయం తెలియపరుస్తూ ఉందనమాట. మరి అదే షెల్ఫ్‌లోనే ఇతరులను అర్థం చేసుకోవడం అనే గుణం గూడా ఉందంటండి. ఇప్పుడు చూడండి, మరి ఇవన్నీ గుణాలుండి నమ్మకం ఉంది, సహనం ఉంది, దయ ఉంది, మరి తెలివుంది, మరి క్షమించే గుణం కూడా ఉంది. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఇతరులను అర్థం చేసుకునే గుణం గనుక లేకపోతే ఆ మొత్తం వృధానే అని తెలియపరుస్తున్నాడు మాస్టర్స్. చూడండి మరి ఆహ్, తెలివి కావాలి, నమ్మకం ద్వారా మన క్షమాగుణాన్ని మనం పెంపొందించుకుందాం. మరి క్షమాగుణం మనకి ఊరికే వస్తుందండి. మరి ప్రతిసారి ఏమంటారు, మానం మధురమే, అవమానం మధురమే. నువ్వు క్షమాగుణాన్ని పెంపొందించుకొనైనా నువ్వు ఎప్పుడైతే నిన్ను ఎదుటి వాడిని నువ్వు క్షమించే గుణాన్ని నువ్వు పెంపొందించుకోలేకపోతే, నీ యొక్క మానసిక స్థాయిలో అట్టడుగు స్థాయిలో నువ్వు పడిపోతూ ఉంటావు. ఆ యొక్క క్షమాగుణమే ఉంటే నువ్వు ఎవరినైనా సరే నీ జీవితంలో నిన్ను ఎవరైతే అవమానిస్తారో ఎవరైతే మాటలతో కావచ్చు, వాళ్ళ యొక్క ప్రవర్తనతో కావచ్చు, వాళ్ళ యొక్క చేష్టలతో కావచ్చు, మరి నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళందరిని నువ్వు క్షమించేసేయి. ముందు నువ్వు నీ యంత్రాంగంలో అద్భుతంగా, ఆనందంగా, ప్రశాంతంగా నువ్వు జీవించగలుగుతావు అంటే దానికి ముఖ్యంగా కావాల్సింది క్షమాగుణము. క్షమించేసేయి. అందరిని ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం మాస్టర్స్. మరి శ్రీరాముడు ఎందరికి రాక్షసులను వధించారు చెప్పండి. మరి సీతాదేవి కూడా క్షమాగుణము ఉంది. మరి పాండవుల దగ్గర క్షమాగుణము ఉంది. సహనమే గాని క్షమాగుణం గూడా ఉంది. మరి ద్రౌపది దగ్గర క్షమాగుణం గూడా ఉంది. మరి యేసుప్రభువు దగ్గర క్షమాగుణమే నిలువెల్లా క్షమాగుణమే ఆయనకి. మరి యేసుప్రభు వారికి నిలువెల్లా క్షమాగుణమే. మరి గౌతమ బుద్ధుల వారికి కూడా అంతే నిలువెల్లా క్షమాగుణము, సహనము. సహనము, క్షమాగుణము. ఈ యొక్క క్షమాగుణం అనేది లేకపోతే నీలో ఎటువంటి గుణాలున్నా గూడా నువ్వు మరలా ఇంకొక మెట్టు వెనక్కి పడిపోతూ ఉండవలసిందే అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఆహ్, మనలో ఎన్ని గుణాలున్నా గూడా ఈ యొక్క దాన గుణం అనేది లేకపోతే మళ్ళీ కూడా మనం జన్మ తీసుకొని రావాల్సిందే మాస్టర్స్. మరి క్షమాగుణం మనం పొందేసాము. అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ క్షమాగుణం మనం పొందేసాం ఈ జన్మలో. చక్కగా ధ్యానం చేసాము, స్వాధ్యాయం చేసాము, సజ్జన సాంగత్యం చేసాము. మన గుణాలని మనలో ఉన్న దుర్గుణాలన్నిటిని పోగొట్టుకొని ఏవైతే మనకి గుణాలన్నీ కావాలో ఈ యొక్క ఆధ్యాత్మిక మార్కెట్‌లో వచ్చి ఈ గుణాలన్నిటిని మనం కొనేసుకుంటూ పొందేస్తూ వస్తూ ఉన్నామనమాట. ఈ వచ్చే ప్రయత్నంలో మనకి ఇంకోటి కూడా మళ్ళా ఏదో లోపించిందే అనిపిస్తది. ఏంటది? దాన గుణము. నువ్వు ఎన్నైనా నువ్వు నీ దగ్గర ఉండివ్వు. ఎంతైనా నీ దగ్గర ఉండివ్వు. నీ యొక్క ఇంకొకళ్ళకి పరులకి సహాయం చేసే గుణం నీకు గనక లేకపోతే, దానం చేసే గుణం నీకు లేకపోతే, ఆ యొక్క దాన గుణం నేర్చుకోవడం కోసం నువ్వు మరలా జన్మ తీసుకొని రావాల్సిందే. నీ దగ్గర రూ. 10 ఉన్నాయి. తోటి వారికి రూపాయి పంచు. తోటి వారికి రూ. 4 పంచు. నీ దగ్గర రూ. 10 ఉన్నాయి కదా మాస్టర్. అందువల్లేంటంటే, ఈ యొక్క దాన గుణం గూడా మనకి అవసరమే. ఏవైతే గుణాలున్నాయో, సహనం ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, తెలివి ఉంది, నమ్మకం ఉంది. మరి ఇతరులను అర్థం చేసుకునే గుణం ఉన్నది. మరి ఇయన్నీ గుణాలున్నయి. కానీ వీటన్నిటి గుణాల ద్వారా నీ దగ్గర ఉన్నది ఇంకా ఏదో కావాలని నీకేదైతే అనిపిస్తుందో, ఆ ఏదో కావాలనే గుణాన్ని నువ్వు పొందడం ద్వారా, ఆ యొక్క దాన గుణాన్ని కూడా నువ్వు పెంపొందించుకోవడం ద్వారా, నీ దగ్గర ఉన్నయన్నీ కూడా అందరికి పంచుతూ ఉంటావు. పంచితే పెంచబడుతున్న పద్ధతి మనకు చెప్తూ ఉన్నట్లు, మన గుణాలు కావచ్చు, మన దగ్గర ఉన్న ఏదైతే వస్తువులున్నయో, ఏదైతే ధనమున్నదో, నువ్వు లోభత్వంగా ఉండొద్దు. మరి అరిషడ్ వర్గాలలో మనం చెప్పుకుంటాం లోభం అనే గుణం. ఈ యొక్క ఈ యొక్క ధనాన్ని నీకు ఎంతవరకు నీకు అవసరమో మిగతా ధనాన్ని నువ్వు దానం చేయి నాయనా. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ ధనాన్ని నువ్వు దానం చెయ్యి. అద్భుతమైన జీవన గమనాన్ని నువ్వు జీవించు. జీవించనివ్వు అందరిని అని చెప్పడం జరుగుతుందండి. మరి ఈ యొక్క దానగుణం వచ్చేసింది. దానగుణం మనం పెంపొందించుకున్న తర్వాత మనకి ఇంకా ఏదో కావాలి.
ఏం కావాలి? ధైర్యం కావాలి. మరి చూడండి ఏ పని చేయాలన్నా, ఏ మరి ఏ ఆలోచన చేయాలన్నా ధైర్యం కావాలి. చూడండి నువ్వు ధ్యాన ప్రచారం చేయాలండి. ఊరూరా తిరగాలి. రకరకాల ప్రదేశాలకు వెళ్ళాలి. మరి గ్రామాలకు తిరిగి వెళ్ళాలి. మరి నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. నాకు ధైర్యం లేదు. నాకు ఇంట్లో ఇబ్బంది. ఎన్నో రకాలుగా ఉంటుందండి. ఆ ధైర్యం లేకపోతే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇట్లా జూమ్ క్లాస్‌లో మొట్టమొదటిసారి నా యొక్క అనుభవం మాస్టర్స్ ఇది. నాకు జూమ్ క్లాస్ చెప్పాలంటే చెప్పగలుగుతానో లేదో, ఇట్లా ధ్యానవంతనం చేయగలుగుతానో లేదో, నా వల్ల అవుతుందో లేదో నాకు భయమేసేది. ధైర్యం అనిపించేది కాదనమాట. కానీ నాకు ఒక సరిత మేడం లాంటి ఒక మేడం గారు, పద్మజ మేడం, సరిత మేడం లాంటి మాస్టర్లు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నేను నా యొక్క ధైర్యం అనే గుణాన్ని వారి యొక్క ప్రోద్బలం ద్వారా నేను స్వీకరించాననమాట. అందువల్ల ఏంటి నేను స్వీకరించగలిగాను అంటే నేనేం చేశాను? నేనే సాధన చేశాను? ఆనాపానసతి ధ్యానం చేయటం వల్ల మన యొక్క ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు చేయటం ద్వారా ఇటువంటి మాస్టర్‌ల ద్వారా వారి దగ్గరున్న యొక్క గుణాలని కూడా నేను స్వీకరించే యొక్క తత్వాన్ని పొందగలిగాను. అందువల్ల నాకు ధైర్యం కూడా వీటన్నింటితో పాటు ధైర్యం కూడా అవసరమే. ఇప్పుడు నేను ఎక్కడైనా సరే చెప్పగలను. ఎక్కడికైనా వెళ్ళగలను. ఎంతసేపైనా చెప్పగలను. నాకు భయము అనే పాయింటే లేదు. నేనెంతో ధైర్యంగా ఉంటాను. ధైర్యంగా మాట్లాడతాను. నాకేదైనా చెప్పాలి అనిపిస్తే నేను చెప్పేస్తాను ధైర్యంగా. అనేంత ఆత్మవిశ్వాసం నాలో కలిగిందండి నా మీద నాకు. అటువంటి ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఈ యొక్క గుణాలు ఏవైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో, ఆ యొక్క గుణాలు ప్రతి ఒక్కళ్ళకి అవసరం మాస్టర్స్. ఈ యొక్క గుణాలు మనం పెంపొందించుకోవడం కోసమే, మన యొక్క లక్ష్యాలు మనం అందరిని కూడా మనం పెంపొందించుకోవడం కోసమే, తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళాలి అంటే ఇవన్నిటిని మనం భూలోకంలో మనం సంపాదించాలి. తద్వారా మాత్రమే మనం చక్కగా తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళగలము. అవునా అండి? మరి ఇక్కడ చూడండి. ఇక్కడ బిల్లెంతవుతుంది? బిల్లెంతవుతుందని కౌంటర్ దగ్గరికి వస్తారంటండి. వెళ్ళిన తర్వాత ఆహ్, సపోజ్ ఒక ధ్యాని ఉన్నాడు. ఆ ధ్యానం ఏం చేస్తాడంటే ఆహ్, నిరంతరం ధ్యానంలో ఉన్నప్పుడు యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తూ ఉంటామండి. మనం చెప్పుకుంటాం చూడండి మాస్టర్స్. మనం ధ్యానంలో మనకి ఆత్మతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేసి మన అంతరంగ ప్రయాణం చేస్తాము. మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవుతాము. మన పూర్ణాత్మ మనకేం కావాలో, ఎటువంటి జ్ఞానాన్ని మనకు పంచాలో అది పంచుతూ ఉంటుంది. దీనికి ఎటువంటి ధనంతో అవసరం లేదు. నీ యొక్క అంతరాత్మ ప్రయాణమే నీకు కావాలే గానీ, నీ యొక్క సహనము, నీ యొక్క సాధన నీకు కావాల్సి పెట్టుబడే తప్ప ఏ ధనము నీకు అవసరం లేదు అని మనకెట్లా మనం చెప్పుకుంటూ మనం పొందుతూ ఉంటామో, ఎప్పుడైతే గూడా అట్లా మనం ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో మనకింకా ఏం ఆలోచిస్తున్నామంటే, ఇంకా మనకేదో సూపర్ మార్కెట్‌కెళ్ళి బిల్ వేయిస్తూ ఉంటాము. మనం బయటికి వెళ్ళబోయేటప్పుడు ఇంకేమన్నా మర్చిపోయామా అనుకుంటాం గదండీ! అట్లాగే మనం కూడా మనం రాబోయే సమయంలో మనం జీవిత ప్రయాణ క్రమంలో సాగుతున్న సమయంలో మనం ఇంకా ఏమైనా పొందేదుందా? మనం సాధించామా? మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నామా? అనే అనుమానం మనకు వస్తదండి. ఆ అనుమానం మనకొచ్చినప్పుడు మనకేమర్థమవుతుంది? నాలో శాంతి కూడా ఉందా? నాలో ఆనందం అనే గుణం ఉందా? నేను ఏ విషయాన్నైనా సరే నేను ఆనందంగా తీసుకోగలుగుతున్నానా? ఏ సందర్భంలో అయినా సరే నేను శాంతిగా ఉండగలుగుతున్నానా? లేదంటే ఆవేశపూరితంగా ఉంటున్నానా? అని నా యొక్క గుణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉంటామని చెప్తున్నానండి. అంటే మన యొక్క ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్‌లో మనకి ఇంకా కావాల్సినయి ఇంకా ఏమున్నాయంటే శాంతి కావాలి. కావాలి అనుకుంటాం. ఇంకా ఏం కావాలా అని ఆలోచిస్తూ ఉంటే మనకి సడెన్‌గా గుర్తొస్తుంది. నాకు శాంతి కావాలి. ప్రశాంతమైన జీవన పరిణామ క్రమం కావాలి. ఆనందకరమైన జీవితం కావాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, కష్ట నష్టాలు అనుభవిస్తున్నా సరే, ఆ కష్ట నష్టాన్ని కూడా మనం ఆనందంగా స్వీకరించగల గుణం కావాలి. సహజమైన ఆనందం కావాలి. అనే విషయం మనకు గుర్తొస్తూ ఉంది మాస్టర్స్ మళ్ళీ. మరి ఈ యొక్క విషయాలు మనం పొందాలి అంటే మనం సాధన చేయాలి. ఎక్కడికక్కడ మనకేం గుణం కావాలి? మనం ఎక్కడ జారికిపోతున్నాం? మనం ఎక్కడ ముందుకు వెళ్తున్నాం? మన మనసు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటే, మన ఆత్మ మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే క్రమం చేస్తూ ఉంటుంది. మరి ఆత్మ వైపు మనం పరుగులు తీస్తున్నామా? మనసు వైపు పరుగులు తీస్తున్నామా? మన ధ్యాన సాధనలే చేస్తూ ఉన్నామా? మన ప్రాపంచికంలోనే ఇరుక్కుపోయి ఉన్నామా? అనే విషయాన్ని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే క్రమంలో నిరంతరం నీకేం కావాలి? నీకేం కావాలి? నీ అంతరంగంగా
నీలో అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటుంది. తద్వారా నీ యొక్క గుణాలు ఇంకా ఏం కావాలో నీలో ఉన్న అంతరాత్మ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నాయనా నువ్వు ఈ గుణం ఇంకా నువ్వు పొందేదుంది. నువ్వు ఇది మర్చిపోయావు. ఈ గుణాన్ని నువ్వు పొందడానికి నువ్వు మరలా సాధన చెయ్యి. నువ్వు స్వాధ్యాయం చెయ్యి. సజ్జన సాంగత్యం చెయ్యి. ధ్యానం చెయ్యి. మరి చేసుకున్న విషయాలన్నిటిని కూడా నువ్వు తెలుసుకున్న విషయాలన్నీ కూడా నీ జీవితంలో ఆపాదించుకో. ఆపాదించుకుంటున్నప్పుడు దాన్ని మరి ఆ సహనం నీకు ఉపయోగపడుతుందా లేదా? నువ్వు సహనం పొందాను అంటున్నావు. ఆ సహనాన్ని నీ జీవితంలో నువ్వు అప్లై చేసుకోగలుగుతున్నావా లేదా? అనే విషయాన్ని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండు. ఇప్పటిదాకా నువ్వు పొందా అన్నావు. దయ పొందా అన్నావు. నిజంగా దయా గుణం నీలో వచ్చేసిందా? నువ్వు మూగజీవాలన్నిటిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? శాకాహారికి నువ్వు మారావా లేదా? మరి నువ్వు ప్రేమ గుణాన్ని నువ్వు పెంపొందించుకున్నావా లేదా? నీవు తెలివితో ఎక్కడికక్కడ నమ్మకాన్ని ఏర్పరచుకుంటున్నావా లేదా ఎదుటి వ్యక్తితో? అంటే నీలో సరైన తెలివి లేకపోతే నువ్వు సరైన పనులు ఏ రోజు కూడా సక్రమంగా నిర్వర్తించలేవు కాబట్టి, నీ మీద ఎవరికి కూడా నమ్మకం కుదరదు. మరి అటువంటివన్నీ గుణాలన్నీ నువ్వు పొందుతున్నావా లేదా? ప్రతిరోజు గూడా ఇవన్నిటిని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మరి ఇతరులను అర్థం చేసుకుంటున్నావా లేదా? దానగుణం ఉందా లేదా? అని ధైర్యం ఉందా లేదా? ప్రతి గుణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండవలెను. మరి ఈ యొక్క చివరాఖరికి మనం పొందేది ఏంటయ్యా అంటే ఆనందము. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఓకే. ఏదైనా సరే మనం వింటూ ఉండగా మన జ్ఞానం ఎప్పుడైనా సరే వింటూ ఉన్నప్పుడు అర్థమైనట్లే అనిపిస్తుంది. నేను భరించగలను. నాకు సహనం వచ్చేసింది. నాకు ధైర్యం వచ్చేసింది. నాకు ప్రేమ వచ్చేసింది. నాలో శాంతి వచ్చేసింది అనిపిస్తుంది. కానీ నీకెప్పుడైనా సరే హఠాత్తుగా ఒక పరిణామం జరిగినప్పుడు ఆ హఠాత్ పరిణామానికి నువ్వు భావిస్తున్నావా? అదే నీకు ముఖ్యమైన పాయింటు. హఠాత్ పరిణామాలకి నీ యొక్క మనోభావాలు ఎలా ఉంటున్నాయనేదే మనం బేరీజు వేసుకోవాల్సిన పాయింట్స్ మాస్టర్స్. మరి మరి చివరాఖరికి ఇంకొకళ్ళేమనుకుంటారంటే, మరి అయ్యో! ఇన్ని గుణాలు నేను భూమి మీదకొచ్చినాక నేను పొందేసానా అని ఒక్కసారిగా మనల్ని చూసి మనకి ఆనందం వేస్తా ఉంటదంటండి. ఆనందం వేసే సమయంలోనే హఠాత్తుగా ఒక సమస్యొచ్చి పడిద్ది. ఈ యొక్క హఠాత్తుగా వచ్చే సమస్యల్ని నేను చాలా ఎదుర్కొన్నాను మాస్టర్స్. ధ్యానంలోకొచ్చిన తర్వాత అంతకుముందు సమస్యలు లేవా అని కాదు. వచ్చినాక ఈ విషయాల గురించి తెలుసుకుంటూ ఉండే నేపథ్యంలో హఠాత్తుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా నువ్వు రెస్పాండ్ అయితున్నావు? ఒకవేళ నువ్వు రెస్పాండ్ అయినా కూడా ఎంత సమయంలో నువ్వు దాని నుంచి బయటికి రాగలుగుతున్నావు? ఆత్మపరిశీలన చేసుకోగలుగుతున్నావు అనే విషయం గురించి నువ్వు తెలుసుకున్నా. ఎన్ని స్వాధ్యాయాలు చేసినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగము లేదు అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి కరుణ ఉందా నీలో? అన్ని గుణాలు ఉన్నాయి. మరి ఈ యొక్క గుణాలన్నిటిని గూడా మనం పెంపొందించుకుంటున్నామా అనేది విషయాన్నే మనం ధ్యాన సాధన ద్వారా, ఆధ్యాత్మిక ధ్యాన సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా మనలో ఉన్న గుణాలన్నింటినీ గూడా ఎటువంటి విధంగా మధ్య మార్గంలో మనం సమతుల్యం చేసుకోగలుగుతున్నాం అనేదే మనం భూమి మీద వచ్చిన లక్ష్యం మాస్టర్స్. మరిక్కడ చివరికి ఏమన్నారంటే ఇదంతా హెవెన్స్ సూపర్ మార్కెట్ అంటండి. ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్ అనే దాన్ని ఏమన్నారంటే హెవెన్స్ సూపర్ మార్కెట్. హెవెన్స్ అంటే స్వర్గము. ఈ ఈ యొక్క ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్‌లో మనం పొందిన గుణాలన్నీ కూడా స్వర్గంతో సమానము. అవన్నీ కూడా మనం పొందగలిగాము అంటే మనం స్వర్గంలో ఉన్నట్లే. మనం స్వర్గం వైపు మనం వెళ్ళిపోయినట్లే. స్వర్గంలోకి మనం అడుగులు వేసినట్లే అని చెప్తున్నారండి. మరి ఇక్కడేం చెప్తున్నారంటే ఇంకా ఫన్నీగా ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఈ హెవెన్స్ సూపర్ మార్కెట్ ఎక్కడుంటుందో కొంచెం మాకు తెలియపరుస్తారా? మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్ అని అంటున్నారన్నమాట సరదాగా. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఈ యొక్క గుణాలన్నిటిని మనం పొందటానికి ఏ యొక్క ధ్యాన సాధన అయితే మనం పట్టుకున్నామో, ఏ యొక్క జ్ఞాన సాధన అయితే మనం పట్టుకున్నామో, ఆ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనం అందరికి కూడా తెలియపరచాలి. ఎదుటోళ్ళు వాళ్ళు ప్లీజ్ అని అడగకపోయినా పర్వాలేదు మాస్టర్స్. మన యొక్క ధర్మంగా మనం చెప్పాలి. నాయనా నువ్వు ధ్యానం చేసుకో. నువ్వు జ్ఞానాన్ని పొందు. ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు గొంగళి పురుగులాంటి జీవితం నువ్వు నిరంతరం ఉండొద్దు.
సీతాకోకచిలుకలాగా స్వేచ్ఛగా అద్భుతంగా నువ్వు ఎదుగు. ఆత్మ పరిణామ క్రమం వైపు నువ్వు అడుగులు వెయ్యి అనే విషయం మనం తెలియపరుస్తూ ఉంటారు మాస్టర్స్. మరి ఈ రోజు మన ఆధ్యాత్మికమైన సూపర్ మార్కెట్‌లో పొందిన ఈ యొక్క గుణాలన్నింటిని ఒక్కసారి మరలా మనం చూసుకుందామండి. మరి సహనం అన్నారు, దయ అన్నారు. మరి సహనం గురించి ఎందరి పరమ గురువుల దగ్గర ఉన్న సహనాన్ని మనం తెలియపరుచుకున్నామో చూసారా అండి? మరి ఎలా దయగా ఉండాలి? మరి ఎలా మనం తెలివితేటలుగా ఉండాలి? ఎలా ప్రేమ భావనలు పెంపొందించుకోవాలి? మరి ఎట్లా మన ప్రేమ, దయ, కరుణను నింపుకోవాలి మన అంతరంగంలో నింపుకోవాలి? మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడినే నువ్వు చూడు. నాయనా భగవంతుడంటే ఎక్కడో లేడు. నీలోనే ఉంది భగవంతుడు తత్వం. భగవంతుడు నువ్వే భగవంతుడివి. మనం ప్రతిసారి అంటారన్నమాట. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా దేవీ దేవతలు. ఎందుకు దేవీ దేవతలుగా చెప్పారు అంటే, ఈ యొక్క దేవీ దేవతల్లో ఉండే ఏవైతే ఈ గుణాలన్నీ ఉన్నాయో, మన పిరమిడ్ మాస్టర్‌లో అన్నీ కూడా పెంపొందించుకుంటూ ఉంటారు. ఆ విధంగా అందరూ తయారవుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళలోని ఈ యొక్క గుణాలు ఉంటూ ఉంటాయి. అందరూ కూడా జ్ఞానవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవన పరిణామ క్రమాన్ని ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందడుగులు వేస్తూ ఉంటారు. అనే విషయాన్ని మన ప్రతిసారి మనకెప్పుడు చెప్తూ ఉంటారు మాస్టర్స్. మరి నీ యొక్క జ్ఞాన గుణాన్ని నువ్వు పెంపొందించుకున్నావా? అని చూపిస్తున్నారండి. నువ్వు ధైర్యంతో జీవిస్తున్నావా లేదా? మరి ప్రతి విషయం గూడా అన్నీ మనకు పనికొచ్చేదేనండి. పనికి రానిదంటూ ఏది లేదు. ఏ గుణము లేదు. ప్రతి ఒక్క గుణం మనల్ని ముందుకు తీసుకువెళ్ళేదానికే ఈ గుణాలన్నీ కూడా ఉపయోగపడతాయి తప్ప, ఈ గుణం నాకు అవసరం లేదు. నాకు ఒక సహనం చాలులే. దయ అవసరం లేదు అని అనుకోవచ్చు. కానీ ఈ సహనం దయ లేకపోతే ఎట్లా అండి? దయ లేకపోతే మనం మూగజీవాన్ని హింస పెట్టేస్తున్నావుగా. నువ్వు మళ్ళీ పాపకర్మలు పోగేసుకుంటూ ఉంటావు. మరి దయ లేకపోతే ఎట్లా? కంపల్సరీ దయ కావాల్సిందే. అందువల్ల ఏంటంటే అన్ని గుణాలు కావాల్సిందే. అన్నీ పనికొస్తాయి అనుకోవాలి అంటున్నారు. మరి ప్రేమ కావాలి. ప్రేమొద్దా? సహనం ఒక్కటే ఉంటే చాలా? దయ ఒక్కటే ఉంటే చాలా? మరి ప్రేమ లేకపోతే ఉపయోగమే లేదు. మరి ఆ ప్రేమించే ఆ యొక్క గుణమే లేకపోతే నీకు సహనం ఎక్కడి నుంచొస్తుంది? దయ ఎక్కడి నుంచొస్తుంది? అన్నీ గూడా ఒకదానికొకటి సంబంధించిన గుణాలే. అందువల్ల ప్రతి ఒక్క గుణం మనకి అవసరమే. అన్ని గుణాలు మనకు అవసరపడుతూనే ఉంటాయని చెప్తున్నారు. మరి హ్మ్. ప్రేమ ఉంది. మరి తెలివొద్దనుకుంటే ఎట్లా? నమ్మకం వద్దనుకుంటే ఎట్లా? తెలివి కావాల్సిందే. మరి ఆధ్యాత్మికంలో తెలివి గూడా కావాల్సిందే మాస్టర్స్. మరి ఎన్నెన్నో పిరమిడ్‌లు కట్టించాలి. మరి ఎన్నెన్నో ధ్యాన మహాచక్రాలు చేయాలి. మరి మరి ఆ యొక్క తెలివితేటలు లేకపోతే అయన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా నిర్వర్తిస్తూ ఉంటామండి? మరి ఎందరో వాళ్ళ యొక్క విరాళాలు అందిస్తూ ఉంటారు. ఆ యొక్క విరాళాలన్నిటిని కూడా వృధా చేయకుండా చక్కగా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా వాళ్ళిచ్చిన ధనాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు ఎంతో చక్కటి నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. మరి ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు మాస్టర్స్. అందువల్ల వాళ్ళకి తెలివి కావాల్సిందే. తద్వారా వచ్చిన నమ్మకం కావాల్సిందే అని మనం తెలుసుకోవాలి. అట్లాగే ఇతరులను అర్థం చేసుకోవడం కావాలి. ఈ గుణాలన్నీ ఉన్నాయి. ఇతరులు అర్థం కాకపోతే ఏముందిలే అనుకుంటారు. అస్సలు ఉపయోగమే ఉండదు. ఎన్ని గుణాలు ఇప్పుడు చూడండి మనం రకరకాల పరమాన్నాలన్నీ వండుతామండి. పండగొచ్చింది, ఇంట్లో ఏదో చుట్టాలొచ్చారు, బంధువులొచ్చారు, స్నేహితులొచ్చారు. 10 రకాల వంటలు చేశామండి. సరి అయిన తీపి లేకపోతే మనం తినగలమా? సరి అయిన ఉప్పు లేకపోతే తినగలమా కూరల్లో? అన్నం ఉడకకపోతే అన్నం తినగలమా మాస్టర్స్? అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి అవసరమే. ఏది కూడా ఇది అక్కర్లేదు, ఇది ఉంది కదా అనుకోవడానికి లేదు. ఆత్మ పరిశీలన నిరంతరం అవసరమే. ప్రతిరోజు మన శరీరాన్ని మనం కాపాడుకోవడం కోసం 4 సార్లు ఎలా ఇంకా ఎక్కువ ఏమైనా తింటూ ఉంటాం చిరుతిండ్లంటూ అదేంటి ఇదంటూ. కానీ మన యొక్క ఆత్మ పరిశీలనకి ఇయన్నీ ఉన్నాయా లేదా? మనలో గుణాలు ఎటువైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి? మన గుణాలకు అనుగుణంగానే మన జీవన గమనం సాగిస్తున్నామా లేదా? అనే విషయం మనం పరిశీలించుకుంటూ ఉండమని చెప్తున్నారు మాస్టర్స్. మరి చూడండి. చివరికి ఎన్నున్నా కూడా శాంతి, ఆనందం, తృప్తి. చూడండి ఈ శాంతి ఉంది. ఆనందం గూడా ఉంది. అంటే నువ్వున్న దాంట్లోనే తృప్తిగా బతుకుతున్నావు. నువ్వు కోటీశ్వరుడే అవ్వనవసరం లేదు. 10 బిల్డింగ్‌లే ఉండాల్సిన అవసరం లేదు. కారే ఉండాల్సిన అవసరం లేదు ఆనందంగా ఉండటానికి. కార్లు 10 బిల్డింగ్‌లు ఉన్నోళ్ళు గూడా ఆనందంగా ఉండే స్థితిలో లేనోళ్ళు కోట్ల మందున్నారు మాస్టర్స్. వాళ్ళకేదో లోపం. వాళ్ళ అంతరంగంలో వాళ్ళకేదో లోటు. వాళ్ళకి ఎన్ని ఉన్నా గూడా ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉండటం కోసం అని చెప్పని
ఏవో రకరకాలైన భ్రమలతో కూడిన జీవితాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేనే లేదసలు. అందువల్ల చక్కగా మనం శాంతితో జీవించొచ్చు. ఉన్న దాంట్లోనే ఆనందంగా జీవిస్తూ, మన తోటి వారికి గూడా రూ. 2 దానం చేస్తూ, మన చక్కటి జీవితం మనం జీవిస్తూ ఉండవలసింది. మరి ఇయన్నీ జీవిస్తూ ఉండే క్రమంలో మనకి ఇంకా ఏం అవసరమవుతుంది? తృప్తి అవసరమవుతుంది. ఈ అన్ని గుణాలన్నిటిని కొట్టిపడేస్తదండి. తృప్తి అనేది లేకపోతే ఇవన్నీ ఎన్నున్నా గూడా వృధానే. నువ్వు ఏం చేస్తున్నా గూడా వృధానే. తృప్తి లేకపోతే నువ్వు ఏం పొందినా గూడా ఇంకా ఏదో కావాలి. నాకిది సరిపోలేదు. నాకింకా ఏదో కావాలి అనే దానికి ఎన్ని జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పునరపి మరణం, పునరపి జననం నీకు పొందుతూనే ఉండవలెను. తృప్తి లేకపోతే. అందువల్ల నువ్వు ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా నువ్వు తృప్తిగా ఆనందపడు. ఎంతవరకు నాకు మాస్టర్‌లు అవకాశం ఇచ్చారో అంతవరకు చెయ్యి. చక్కగా ధ్యాన సాధన చెయ్యి. అందులో తృప్తి పడొద్దు. చక్కగా ధ్యానం చెయ్యి. అందులో తృప్తి పడొద్దు. ఇంకా ధ్యానం చెయ్యి. స్వాధ్యాయం చెయ్యి. అందులో తృప్తి పడొద్దు. చక్కగా ఎందుకంటే ప్రాపంచికంలో తృప్తి పడాలి మాస్టర్స్. ఆధ్యాత్మికంలో తృప్తి పడక్కర్లేదు. ఎంత సాధన చేస్తే అంత ఆనందపడతాము. ఆధ్యాత్మికంలో తృప్తి పడాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. తృప్తి పడకపోయినా పర్వాలేదు. ఇంకా ఇంకా కావాలని కోరుకున్నా పర్వాలేదు. ఎందుకంటే గంటలు గంటలు ధ్యానం చేయమంటారు. మరి ఎన్నెన్నో పుస్తకాలు చదవచ్చనంటారు. స్వాధ్యాయం చేయొచ్చంటారు. సజ్జన సాంగత్యాలు ఇట్లా చేసుకోవచ్చనంటారు. మరి, మరి తెలుసుకున్న విషయాన్ని మరి ఎందరికో వేల మందికి పంచొచ్చు. తృప్తే పడక్కర్లేదండి ఈ విషయంలో. ఏ ఒక్క ఆధ్యాత్మిక విషయంలో తృప్తి పడకపోయినా పర్వాలా. ఎందుకంటే ఇందులో తృప్తి పడకపోవడం అనేది మనల్ని ప్రగతి వైపుకి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి, ఇందులో మనం అటువంటి గుణం ఉన్నా కూడా పర్వాలేదు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది మాస్టర్స్. ప్రాపంచికంలో ఏ విషయాన్ని తృప్తి పడకపోతే ఆ యొక్క మనసు ఎప్పుడు కూడా శాంతి పొందదు. ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు. అదే ఆధ్యాత్మికంలో నువ్వు తృప్తి పడకుండా ఇంకా ఏదో నాకు సేవ చేయాలనుంది. ఎంత సేవ చేస్తావో చెయ్యి. ఎంత సేవ చేస్తావో చెయ్యి. ఎన్నో ధ్యాన మహర్షికలున్నాయి. ఎందరో పేదలున్నారు. ఎందరో ధ్యానం తెలియకుండా ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళున్నారు. నువ్వు ధ్యానం చెప్పు. నువ్వు జ్ఞానాన్ని పంచు. పంచితే పంచబడుతుంది. ఇందులో తృప్తి పడాల్సిన పని లేదు ఆధ్యాత్మికంలో. అందువల్ల ఏంటంటే, మన యొక్క జీవన క్రమాన్ని అద్భుతంగా మార్చుకోవడం కోసం ఈ గుణాలన్నీ గూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్‌లో మనం అద్భుతంగా నిరంతరం కొనుక్కోవచ్చు. నిరంతరం మనం పొందవచ్చు. ఇవి పొందడానికి డబ్బులతో పనే లేదు మాస్టర్స్. ఆధ్యాత్మిక సూపర్ మార్కెట్‌లో కొనే యొక్క గుణాలకి, ఈ యొక్క వస్తువులకి డబ్బులతో సంబంధం లేదు. సాధనే నీకు కావలసింది. ఆధ్యాత్మిక సాధన కావాలి. ధ్యానం కావాలి. స్వాధ్యాయం కావాలి. సజ్జన సాంగత్యం కావాలి. నిధిధ్యాసన, ఆచరణ ప్రతిదాన్ని ఆచరించుకునే గుణం కావాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.